బంగారం ఇప్పుడు ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటుంది. సామాన్యుల నుంచి పెద్ద పెద్ద దేశాలే ఈ బంగారాన్ని వీలైనంత కొనేయడానికి ప్రయత్నిస్తున్నాయి. చాలా దేశాలు బంగారం నిల్వలతో తమ ఖజానాను నింపుకుంటున్నాయి. ఇక ధర తగ్గినా పెరిగినా తేడా ఏమీ లేనట్లుగా సాధారణ జనం బంగారాన్ని కొంటూనే ఉన్నారు. మరోవైపు శాస్త్రవేత్తలు కూడా బంగారు గనులు ఎక్కడెక్కడ ఉన్నాయో అని పరిశీలించి మరీ తవ్వకాలు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే మన దేశంలో ఎన్నో బంగారు నిక్షేపాలు ఉన్న గనులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఒకే గదిలో 4 లక్షల టన్నుల బంగారు కడ్డీలున్నాయి. దీని విలువ 63 లక్షల కోట్ల పైమాటే. ఇవన్నీ కూడా ఓ ప్రధాన రోడ్డు భూగర్భంలో టన్నుల కొద్ది బంగారం ఇటుకల రూపంలో ఉన్నాయి. ఈ ధగధగ మెరిసే 4 లక్షల టన్నుల బంగారం కడ్డీల బంగారంపై నుంచే జనాలు నిత్యం అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇక కార్లు, బస్సులు, అన్ని వాహనాలు నిత్యం రై రైమంటూ దానిపై నుంచే దూసుకెళ్తాయి. ఇదంతా ఊహించుకోవడానికి ఎలాగో ఉంది కదా. మరి ఆ వీధి ఎక్కడుంది? అంత బంగారాన్ని అక్కడ ఎందుకు, ఎవరు పెట్టారు? ఇక దాన్ని ఎవరు ఎందుకు తీసుకోవడం లేదు? ఇలా బోలెడన్ని డౌట్స్ అన్ని క్లియర్ కావాలంటే లెట్స్ వాచ్. నిజంగానే టన్నుల కొద్ది బంగారం కడ్డీలు, ఇటుకలు నిండిన ఓ చోట ఉంది. అది ఎక్కడో కొండలు, గుహలు, దట్టమైన అడవుల్లో మాత్రం కాదు. నిత్యం రద్దీగా ఉండి వందలాది మంది నడిచే నడి రోడ్డులో ఉంది. అదే లండన్ మహానగరం నడిబొడ్డు. థ్రెడ్ నిడిల్ స్ట్రీట్ లో ఈ చోటు ఉంది. ప్రపంచంలో ఉన్న బంగారంలో 5వ వంతు ఇక్కడే ఉందట. కడ్డీలు, ఇటుకల రూపంలో ఇక్కడ బంగారం గుట్టలు పేర్చారు. ఆ బంగారం గుట్టలపై నుంచే నిత్యం ఎన్నో బస్సులు, కార్లు, బైకులు పరుగులు పెడుతున్నాయి. లండన్ నగర వాసులు కూడా ఈ విలువైన బంగారు నిధి నిక్షేపాలపై అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా అసలు విషయం తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ భూగర్భంలో భద్రంగా దాచిన బంగారమే ఇదంతా. భూమి లోపల నిర్మించిన ఈ వాల్ట్ ప్రపంచంలోనే అత్యంత భద్రమైన ప్రదేశాలలో ఒకటి. అమెరికాకు చెందిన న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తర్వాత ఎక్కువ బంగారం నిల్వలు ఉన్న రెండో అతిపెద్ద స్వర్ణాగారం కూడా ఇదే. ఈ గదిలో ఉండే బంగారు బిస్కెట్ల విలువ విషయానికొస్తే 4 లక్షల బంగారు కడ్డీలు ఉన్నాయని, ఒక్కొక్క కడ్డీ బరువు 12.5 కేజీలు ఉంటుందని సమాచారం. అంతేకాదు, ఈ బంగారం బరువు సుమారుగా 5,000 టన్నులకు పైగానే ఉందట. దీని విలువ 63 లక్షల కోట్ల పైమాటే ఉంది. అయితే ఇంత బంగారం ఇక్కడకు ఎలా వచ్చింది? ఇదంతా లండన్ కు చెందిన బంగారమేనా అని అనుమానాలు రావచ్చు. ఇక్కడున్న బంగారంలో 94% ప్రపంచంలోని 30కి పైగా దేశాలకు చెందింది. ప్రపంచంలోని 30కి పైగా దేశాల కేంద్ర బ్యాంకులు, పెద్ద పెద్ద సంస్థలు తమ బంగారాన్ని ఇక్కడ దాచిపెట్టాయి. ఇక మిగిలిన 6% బంగారం మాత్రమే లండన్ది. చాలా కాలంగా లండన్ ప్రపంచ బంగారు మార్కెట్ కు కేంద్రంగా నిలుస్తుంది. అయితే రాజకీయ స్థిరత్వం ఉన్న దేశం లండన్ కావడంతో చాలా దేశాలు తమ బంగారాన్ని ఇక్కడ సురక్షితంగా దాస్తున్నాయి. ఈ బంగారం రక్షణకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చాలా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. బ్యాంకులను కూడా తట్టుకునేలా ఈ వాల్ట్ గోడలను నిర్మించడం జరిగింది. దృఢమైన లోహాలతో వాల్ట్ తలుపులు ఏర్పాటు చేశారు. దొంగలు డ్రిల్ చేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినా అది సాధ్యపడదు. ఈ బ్యాంక్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దొంగతనం జరగలేదంటే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా బంగారు ధరలు మండిపోతున్న నేపథ్యంలో ఈ బంగారు నిక్షేపాలకు సంబంధించిన వార్త ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.